ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి మీరు అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు చాలా ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వైకుంఠ ఏకాదశి అనేది డిసెంబర్ 30, 31 ఈ సంవత్సరం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి దర్శనం టికెట్లు 300 రూపాయలు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ 2 రూల్స్ పాటించాలి. రూల్ నెంబర్ 1, ఈ నెల సెప్టెంబర్ 24 ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు బుక్ చేసుకోకూడదు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, డిసెంబర్ 1 నుంచి 29 అనగా ఈ 29 రోజుల్లో గనక మీరు దర్శన టికెట్ బుక్ చేసుకుంటే 300 రూపాయలది, మీరు 30, 31కి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేరు. దానికి ముఖ్య కారణం, ఒక దర్శనానికి మరొక దర్శనానికి అంటే 2 300 రూపాయల దర్శన టికెట్లు చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి మీరు 30, 31 తారీఖున టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ ఉండాలి. కాబట్టి డిసెంబర్ వారు బుక్ చేసుకోలేరు. ఒకవేళ మీరు నవంబర్లో కానీ సెప్టెంబర్లో కానీ దర్శన టికెట్లు 300 రూపాయలు బుక్ చేసుకున్నారే అనుకోండి, మీరు హ్యాపీగా వైకుంఠ ఏకాదశి బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే 30 రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి. డిసెంబర్ 1 నుంచి 29 బుక్ చేసుకున్న వారెవ్వరూ కూడా 30, 31 తారీఖులో బుక్ చేసుకోలేరు. అయితే మీరు ఆ 2 రోజులే రావాలి అనుకుంటే ఇది గమనించుకోగలరు. ఒకవేళ ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, మేము బుక్ చేసుకుంటాం, తిరిగి రెండోసారి 30, 31 తారీఖున తిరుపతి వచ్చి మేము వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటాము అంటే మీరు హ్యాపీగా రావచ్చు. అయితే ఒకరోజు ముందుగా వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు మనకి ఇక్కడ ఇస్తారు, అవి తీసుకొని చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ ఉండాలి. కాబట్టి మీరు ఆ పర్టికులర్ డిసెంబర్ 1 నుంచి 29 బుక్ చేసుకోకూడదు. లేదు మేము అప్పుడు వస్తాం మరలా వస్తాము అంటే మీరు హ్యాపీగా రండి, సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అయితే గతంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఈ 10 రోజులు మనం చేసుకుంటాము. గతంలో 10 రోజులు పండుగగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కొత్త ఈవో వచ్చారు కాబట్టి ఇది 2 రోజులకే మార్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయం మీరంతా గమనించి బుక్ చేసుకోవాల్సిందిగా నా చిన్న విజ్ఞప్తి. ఇక నార్మల్ విషయాల్లోకి వెళ్తే, నిన్న కేవలం 66,000 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గిపోతుంది. దయచేసి మీ విషయం తెలుసుకోవాలి. 300 రూపాయల టికెట్ ఉన్నా, 500 రూపాయల టికెట్ ఉన్నా, సేవా టికెట్లు ఉన్నా, ఏ టికెట్లు ఉన్నా తొందరగా దర్శనం అయిపోతుంది. హ్యాపీగా మీరు తిరుమల రండి. అలాగే నవంబర్ వరకు అన్ని టికెట్లు అయిపోయాయి. నేను ఇక్కడ మీకు ఆల్రెడీ పోస్టర్ పెడతాను, ఎప్పుడెప్పుడు ఏ టికెట్లు విడుదలవుతున్నాయా అని. దాన్ని చూసి మీరు ఒక ఐడియాతో మీరు డిసెంబర్ వారు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. నేను ముందుగానే మీ అందరికీ పోస్టర్ పెట్టడం జరుగుతుంది ఒక ఐడియా కోసము. ఓకేనా? మీకు ఏమైనా డౌట్లు నవంబర్ వరకు దర్శన టికెట్లు ఉండి లేకుండా రూములకి సంబంధించి ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.